మరికొద్ది రోజుల్లో 2024 క్యాలెండర్ నుంచి పక్కకు పోతుంది. అది ఒక చరిత్రగా మారుతుంది. ఇక 2025కి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 20 రోజుల్లో కొత్త ఆంగ్ల సంవత్సరం రాబోతుంది. మరి చరిత్రలో కలవబోతున్న 2024లో వివిధ రంగాలలో చరిత్ర సృష్టించిన వారిని తలుచుకోవడం అనివార్యం, అవసరం కూడా. 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే రాజకీయంగా ఈ ఏడాది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పే పేరు ఒకే ఒక్కటి. అదే జనసేనాని పవన్ కళ్యాణ్ అని. పవన్ కళ్యాణ్ దే 2024 అని ఫుల్ క్లారిటీగా చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ పేరు ఈ ఏడాది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో మారుమోగింది. ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా టీడీపీ, బీజేపీలను కలిపి కూటమి కట్టించారు. అది ఆయన 2022లో ఇప్పటంలో జరిగిన జనసేన వార్షిక సదస్సులో చెప్పిన మాట మేరకు ఆచరణలో చేసి చూపించారు. ఆనాడు ఆయన ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేస్తామని గర్జించారు. వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చూస్తామని శపథం పట్టారు. అప్పుడు అంతా దానికి పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఆనాడు జనసేన, టీడీపీ కూడా మిత్రులు కారు. ఇక బీజేపీతో కటీఫిచ్చి టీడీపీ నాడు సెపరేట్ గా ఉంది. ఇలాంటి రాజకీయాల నడుమ ఎంతో దూరదృష్టితో ఆలోచించి పవన్ ఇచ్చిన నాటి స్టేట్మెంట్ చివరికి నిజమైంది. అంటే దాని వెనుక పవన్ మార్క్ వ్యూహాలున్నాయి, త్యాగాలున్నాయి, తపన ఉంది, ఆరాటం ఉంది, పోరాటం ఉంది. ఆయన చెప్పుకున్నట్లుగా ఈ పొత్తుల కోసం ఎన్నో చేయాల్సి వచ్చింది. తానుగా ఎంతో తగ్గించుకోవాల్సి వచ్చింది. 24 సీట్లు, 3 ఎంపీ సీట్లను పొత్తులో మొదట తీసుకున్న జనసేన ఆ తర్వాత ఎంపీ నుంచి 1 సీటు, ఎమ్మెల్యే నుంచి 3 సీట్లు తగ్గించుకుంది. అంటే పొత్తుల పట్ల, కూటమి పట్ల పవన్ కి ఉన్న నిబద్ధత ఎంతో చాటి చెప్పింది. అలా తీసుకున్న 21 సీట్లకు గాను మొత్తం సీట్లను గెలిచి 100% స్ట్రైక్ రేట్తో పవన్ తన సత్తా చాటారు. వైసీపీని పాతాళానికి తొక్కేస్తాను అన్న ఆయన చాణుక్య శపథం నెరవేర్చుకుని మరీ రాజకీయ ధీరుడిగా తెలుగు నాట నిలిచారు. జగన్ గుర్తుపెట్టుకో, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకు. ఇక చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలను మలుపు తిప్పి అసలైన పొలిటికల్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ నిలిచారు. పవన్, బాబు ఇద్దరు కృష్ణార్జులు మాదిరిగా ఏపీలో రాజకీయ కురుక్షేత్రంలో నిలబడి అలుపెరగని యుద్ధం చేశారు. అద్భుతమైన విజయం అందుకున్నారు. అలా పవన్ కే ఎక్కువ క్రెడిట్ ఇందులో ఉంది అని చెప్పాల్సి ఉంది. మరోవైపు చూస్తే ఏపీలో గెలిచిన అత్యధిక ఎంపీ సీట్లే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. అంటే పవన్ పట్టుదల వ్యూహాలు జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ఎంతగా ఊపిరిపోసాయో ఊహించాల్సిందే అంటున్నారు. అందుకే పవన్ ని తుఫాను అని ప్రధాని స్థాయి వ్యక్తి నరేంద్ర మోడీ కితాబిచ్చారు. అంతేకాదు పవన్ ని మోడీ సహా బీజేపీ పెద్దలు ఎంతగానో అభిమానిస్తూ ఆయనను ఒక పొలిటికల్ స్టార్ గా చూడటం ఆరంభించారు. ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ చేసిన ప్రచారంతో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి 232 సీట్లు దక్కాయి. అంటే పవన్ చరిష్మా ఎల్లలు దాటి బిగ్ సౌండ్ ఎంతలా చేసిందో అందరికీ అర్థమైందని అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ రికార్డులు సృష్టిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రమంతటా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ రికార్డుని ఆయన అందుకున్నారు. అంతేకాదు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ గ్రామ స్వరాజ్యానికి కొత్త అర్థం చెబుతున్నారు. ఏపీలో అనేక సమస్యల సాధనకు తనదైన శైలిలో పరిష్కారం అందిస్తూ పవన్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఏ విధంగా చూసినా పవన్ రాజకీయ వెలుగులు ఈ ఏడాది అంతటా పెద్ద ఎత్తున ప్రసరిస్తున్నాయి. ఈ వెలుగు జిలుగులతో పవన్ కళ్యాణ్ 2024 నుంచి 2025లోకి అడుగు పెడుతున్నారు. వచ్చే ఏడాదిలో కూడా జనసేన అధినేత అద్భుతాలు సృష్టించాలని అంతా కోరుకుంటున్నారు. సో పవన్ పొలిటికల్ హీరోయిజం, స్టారిజం మరిన్ని క్యాలెండర్లను కూడా చూస్తుందన్నమాట. ఎనీ డౌట్స్?